మహోన్నతుడ సర్వాధికారి జీవం కలిగిన తండ్రి, నీ పరిశుద్ధమైన దివ్య నామం బట్టి నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ వారమంతయు నీ రెక్కల నీడ క్రింద మమ్మల్ని సజీవులుగా ఉంచి దాచి కాచి కాపాడి ఈ వారాంతమున విజ్ఞాపన దినమందు నీ పాద సన్నిధిలో చేర్చి ఈ రీతిగా నేను కొన్ని నిమిషాలు స్తుతించి గణపరిచి నీ పాద సన్నిధిలో మనస్ఫూర్తిగా మేము ప్రార్థించుటకు మా విశ్వాసుల కుటుంబాల పక్షాన యాచన చేయుటకు బతిమరాలు కొనుటకు తండ్రి మీరు మమ్మల్ని సమకూర్చినందుకు నీకు స్తోత్రం. చదువుబడిన వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని పురుకొల్పి నీ పాద సన్నిధిలో బలమైన విజ్ఞాపన చేయనట్లుగా మమ్మల్ని బలపరిచి నీకే మహిమ ఘనత ప్రభావములు కలిగించుకోమని యేసయ్య అతి శ్రేష్టమైన దివ్యగణ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. దేనికి స్తోత్రం. ప్రేరణ హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం, సమయమందును అసమయమందును ప్రయాసపడము. ఈ రోజుల్లో క్రైస్తవుల యొక్క ప్రయాస వారికి అనుకూలంగా ఉన్నప్పుడే దానికోసం ఆరాటపడతారు, దానికోసం ప్రయాసపడతాడు. కానీ దేవుని సన్నిధిలో చేర్చబడిన మనము దేవుని పని నిమిత్తం దేవుని కొరకు మనకు అనుకూలంగా ఉన్నప్పుడే కాదు, అసమయమందును కూడా, అది అనుకూలంగా లేకపోయినా మనం ప్రయాసపడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు అన్నీ అనుకూలంగా ఉంటే ఎవరైనా మందిరానికి వస్తారు, ఏదైనా చేస్తారు. కాస్త ఒంట్లో అనుకూలంగా లేదు, ఇంట్లో అనుకూలంగా లేదు, మనసులో అనుకూలంగా లేదు, వస్తారా? రారు. ఆ ప్రయాస ఎందుకు పడరు అంటే ముందుగానే వాళ్ళ హృదయంలో అందరి గురించి నేను చెప్పగానే కొందరికి అవకాశం దొరికితే చాలు మానుకోవాలి, అవకాశం దొరికితే చాలు తప్పించుకోవాలనే ఆలోచన కలిగిన వాళ్ళు చిన్న అవకాశం దొరకగానే దేవునికి మందిరాన్ని రాలేకపోవడం, ప్రార్థన ఎగ్గొట్టడం, కలవలేకపోవడం, సమాజంగా కూడకపోవడం మనం గమనిస్తుంటాం. కానీ మన ప్రయాసను దేవుడు ఎప్పుడు చూస్తాడంటే సమయముందు, అంటే అన్నీ మనకు కుదిరినప్పుడు మాత్రమే కాదు, అన్నీ మనకు అనుకూలించినప్పుడు కూడా మనం ఎంత అసలు ప్రయాస అంటే అది కదా, చెప్పండి. ప్రయాస అంటే అదే కదా. ఇప్పుడు బండి మీద రావడానికి అవకాశం ఉంది, బండి మీద రావడం ప్రయాస ఏముంది చెప్పండి, ఏమన్నా ఉందా? ఎక్కి కూర్చుంటాం, ప్రశాంతంగా వస్తాం. లేదు, ఎండ 1 కిలోమీటర్ నడుచుకుంటూ మందిరానికి రావాలి, ఇంట్లో వదిలిపెట్టే వాళ్ళు లేరు. ఆ టైంలో అలాంటి పరిస్థితుల్లో నన్ను వదిలిపెట్టేవారు లేరు, ఈ పరిస్థితి ఎండ బాగా ఉంది, వర్షం ఎక్కువ పడుతుంది, ఇంకేం వెళ్తావులే అనుకుంటే ఎవరు రారు. కానీ నా దేవుని మందిరానికి వెళ్ళాలి అని ఎండలో పైన బగబగ మండుతున్న, చెమటలు కక్కుతున్న మందిరానికి, దేవుని సన్నిధికి వెళ్ళాలి అని రావడాన్ని మనం ప్రయాస అంటాం, అంతేనా? ఒకవేళ రేపు అడిగాను అనుకోండి, ఏం రాత్రి చాలామంది రాలేదేంటి ప్రేయర్కు అన్నాం అనుకోండి, ఏమంటారు? వర్షం పడుతుంది. వర్షం పడితే పనులు చేసుకోరు, బజార్లకు వెళ్ళరు, లేకుంటే ఏం చేసుకోరు. నేను పెద్దవాళ్ళ గురించి చెప్పట్లా, వాళ్ళ విషయంలో నేను ఎప్పుడు వాళ్ళకి కన్సిడర్ చేశాను. మీరు వర్షంలో పడి రావాల్సిన అవసరం లేదు. ఇందాక కూడా వర్షం అంటే ఇంట్లో నుంచి ప్రార్థన చేయండి తల్లి అని చెప్పి. ఒకవేళ జారిపడ్డారు, వాళ్ళు ముందుగానే ఎట్లా అనుకుంటూ వస్తారు. ఏదైనా చిన్నది జరిగిందనుకో బాధపడతారు. ఏమైనా సర్లే, కాలు ఇరిగినా పర్లేదు, నా దేవుని దగ్గరికి వెళ్ళాలనుకుంటే ఆ విశ్వాసం గొప్పది, అంతే. సో ప్రయాస అనేది మనకు అనుకూలంగా లేని పరిస్థితుల్లో కష్టపడేదాన్ని ప్రయాసం అంటే తప్ప, అన్నీ అనుకూలంగా ఉంటే ప్రయాస ఏముంది? ఏం లేదు. కానీ దేవుని కోసం ప్రయాస పడడం అనేది అది సమయం ఉన్నప్పుడే కాదు, అన్ని అనుకూలించినప్పుడే కాదు, అసమయమందును కూడా మనం ప్రయాసపడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
చెప్దాం ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. ఎందుకంటే అది దేవుని దృష్టికి హితము, మంచిది. అది దేవుడు కోరుకుంటున్నాడు మన దగ్గర నుంచి, ఆశపడుతున్నాడు. అని పట్ల మనం ఎంత ప్రేమ కలిగి ఉన్నాం, ఎంత భక్తి కలిగి ఉన్నాం, మన యొక్క నిర్ణయం ఎలాంటిది, మన విశ్వాసం ఎలాంటిదో, మనకు కలిగిన శ్రమలో మనం ప్రయాసపడిన దాన్ని బట్టి అందరికి అర్థమవుతుంది. దేవుడు కూడా మనల్ని తెలుసుకుంటాడు. కాబట్టి మన ప్రయాస ఎప్పుడు ఉండాలి అంటే పరిస్థితులు అన్నీ అనుకూలించినప్పుడే కాదు, అనుకూలించినప్పుడే మనం ప్రయాసపడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని దాన్ని ఉదహరిస్తూ పేతురు రాస్తూ ఒక మాట అంటాడు. చూడండి, పేతురు రాసిన పత్రికలో మొదటి పత్రిక అనుకుంటాను, 20 వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 20 వచనం ఏమని ఉంటుందంటే, తప్పిదమునకే దెబ్బలు తినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును, ఇందుకు మీరు పిలువబడితిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన పిలుపులోనే ప్రయాస ఉంది. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, ఎవరైనా తప్పిదం చేశారు, వాళ్ళు ఒకవేళ దొంగతనంలో పట్టబడ్డారు, వ్యభిచారంలో పట్టబడ్డారు, ఏదైనా అన్యాయం చేస్తూ పట్టబడ్డారు, వాళ్ళకు దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఇస్తే బాధపడుతుంది. వాళ్ళు తప్పు చేశారు కాబట్టి దెబ్బలు తింటారు, శిక్ష అనుభవిస్తారు. అలా కాదు, మనం మంచి చేసే, మేలు చేసే, మంచికి పోయే కొన్నిసార్లు మనం నిందించబడతాం, కొన్నిసార్లు మనం అవమానించబడతాం, కొన్నిసార్లు మనం గేలి చేయబడతాం. అలా మనం చేయబడినప్పుడే అది మంచిది, అందుకు మీరు పిలువబడ్డారు అంటాడు. మన పిలుపులోనే ఎదురు వారికి మనం మేలు చేసి, వాడు మనం మెచ్చుకోకపోయినా సరే, సమయమందును అసమయమందును వారి విషయంలో మనం ప్రయాసపడడానికి మనం పిలువబడ్డాం తప్ప మిగతా టైంలో కాదు. ఈ మాట చదివినప్పుడు మనము ఎన్నో సందర్భాలు అనుకుంటే, నేను వాళ్ళకి అది చేశాను, ఇది చేశాను, వాళ్ళు గుర్తు లేదు, ఇది లేదు, అది మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన పిలిపే మనం మేలు చేసి బాధపడ్డానికి. కాబట్టి మేలు చేసి తిరిగి కృతజ్ఞత కోరుకోకుండా చేయగలగడమే అది మేలు. దేవుడు కూడా మన విషయంలో చాలా విషయాల్లో కృతజ్ఞత ఆశించకుండా చేస్తాడు. దాన్ని జాలి అంటారు. మనం ఫర్ ఎగ్జాంపుల్ బిచ్చగాడు ఉన్నాడు, మన ఇంటి దగ్గరికి వచ్చాడు, ఒక ముద్ద అన్నం పెడతాం, లేకుండా 10 రూపాయలు డబ్బులు ఇస్తాం, ఆయన తిరిగి ఇస్తాడనా? పోనీ మనల్ని గుర్తుపెట్టుకుంటాడనా? ఏదన్నా ఉంటుందా? ఈసారి ఎప్పుడైనా కనిపిస్తారే, నీ 10 రూపాయలు ఇచ్చిన గుర్తుందని అడుగుతామా? అంటే వాళ్ళు తిరిగి ఇవ్వలేని స్థితిని గమనించి జాలిగల మనసుతో, ప్రేమగల మనసుతో వాళ్ళకి ఏదో ఒక సహాయం చేస్తాం, వాళ్ళు ఏది ఇవ్వకపోయినా. సో దాన్ని కృప అంటారు, జాలి అంటారు, దయ అంటారు. అలానే మనము కూడా ఇతరుల పట్ల కూడా అలానే ఉండాలి, మనం కూడా అలా ఉండాలి. కాబట్టి మన జీవితంలో, విశ్వాస జీవితంలో, క్రీస్తు నమ్మిన వారి విశ్వాస జీవితంలో ఎందుకు పిలువబడ్డామంటే మేలు చేసి హింసపడ్డానికి, మేలు చేసి మనము అవమానపరచబడ్డానికి, మేలు చేసి నిందించబడ్డానికి, అందుకు మీరు పిలువబడ్డారు. ఒకవేళ ఎవరైనా మీరు మేలు చేసి మీరు ఇప్పుడు నిందించబడుతున్నారా? అది మీ పిలుపు కరెక్ట్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు చేసిన మేలును మర్చిపోయి మిమ్మల్ని నిందిస్తున్నారా? ఈరోజు మిమ్మల్ని లెక్క చేయట్లేదా? మీరు ఇంకా ఆనందంగా ఏమనుకోవాలంటే, ఇదిగో ఈ స్థితిని బట్టి నేను పిలువబడ్డాను, నాకు అర్థమైందని సంతోషంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుందా? మనం మేలు చేసి మన మేలు మర్చిపోయి గుర్తుంచుకోకుండా తిరిగి మనల్ని దూషణ మాటలు పలికి దుర్భాషలాడి మనం అవమానించిన స్థితిలో ఎప్పుడైనా మనం ఎదుర్కొంటే మీరు గుర్తుపెట్టుకోవాలంటే, నా పిలుపు నిత్యం, దేవుడు అందుకే నన్ను పిలిచాడని సంతోషపడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఇప్పుడు ఏముంటుందంటే, దేవుని కోసం ప్రయాస మనకు అనుకూలంగా ఉన్నప్పుడే కాదు, అనుకూలంగా లేకపోయినా మనం ప్రయాసపడాలి. ఆ ప్రయాసను దేవుడు గుర్తిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఈ అసమయమందు దేనికోసం ప్రయాసపడాలి?
అంటే ఎలాంటి పరిస్థితి, ఒక మాట చదువుదాం చూడండి. అదే తిమోతికి రాసిన మొదటి పత్రికలో చూడండి, 6వ అధ్యాయం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం నేను చదువుతాను చూడండి. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలాంటి స్థితిలోనైనా సరే మనం ప్రయాసపడాల్సిన దేనికోసము అంటే డబ్బు, ధనము, ఈ లోకంలో ఘనత, కీర్తి, వీటి కోసం కాదు ప్రయాసపడాల్సింది. ఏమి సంపాదించుకోవడానికి ప్రయాసపడాలంటే నీతిని సంపాదించుకోవడానికి ప్రయాసపడాలి, నీతిని సంపాదించుకోవడానికి ప్రయాసపడాలి, భక్తిని సంపాదించుకోవడానికి ప్రయాసపడాలి, విశ్వాసమును సంపాదించుకోవడానికి ప్రయాసపడాలి, ప్రేమను సంపాదించుకోవడానికి ప్రయాసపడాలి, ఓర్పును, సాత్వికను సంపాదించుకోవడానికి అసమయమందును కూడా ప్రయాసపడాలి. అంటే దీని అర్థం ఏంటంటే, ఒకవేళ మనల్ని ఎవరిని ప్రేమిస్తే, మనం బాగా చూసుకుంటే, మనం వారి పట్ల కూడా ప్రేమగా కలిగి ఉంటాం, వారిని కూడా ఆదరిస్తే, ఒకవేళ మన పట్ల వాళ్ళు ఏదైనా కాస్త తేడాగా ఉంటే అస్సలు మనం సహించం, అస్సలు మనం భరించం, అస్సలు మనం తట్టుకోలేము. దానిని బట్టి వారి పట్ల వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారో మన ప్రవర్తన కూడా అలా ఉంటుంది. అలా ఉండకూడదు. అంటే నీ భక్తిని ఎప్పుడు చూపించాలి, నీ ప్రేమను ఎప్పుడు చూపించాలి? వ్యతిరేకమైన పరిస్థితులు నువ్వు ఎలాంటి వాడో చూపించాలి. అన్నీ బాగుంటే ఏముంది, మనం కూడా బాగానే ఉంటాం కదా. ఇప్పుడు అనవసరంగా నేను ఎవరైనా తిరుగుతున్నప్పుడే కదా, నువ్వు తట్టుకుంటేనే కదా అది భక్తి అంటారు. ఓర్చుకోగలిగితేనే కదా నువ్వు నమ్మకం, దేవునికి పట్ల నమ్మకంగా ఉన్నావు అంటారు. నిన్ను ఎవరు తిట్టట్లేదు, ఎవరు ఏమనలేదు, నువ్వు కూడా ఎవరితో అందరితో బాగుంటావు. ఇప్పుడు నువ్వు ఏదో చేసావు, అనవసరంగా నిన్ను అన్నారు, భరించగలగాలి, తట్టుకోగలగాలి, ఓర్చుకోగలగాలి. ఆ స్థితిలో దేవునికి అప్పచెప్పుకోగలిగి, దాన్ని భక్తి అంట, దాన్ని ప్రయాస అంట, దాన్ని కష్టం అంటాం. ఇంకా వాళ్ళు తిట్టారని మనం రోడ్డున పడితే, వాళ్ళు అన్నారని మనం బయటపడితే వాళ్ళకు మనకు పెద్ద తేడా ఉండదు కదా. అది పెద్ద కష్టమే ఉంది. వాళ్ళకు నోరు ఉంది, మనకు నోరు ఉంది కాదు కదా. ఆ నోరును అదుపులో పెట్టుకోవడం ఎంత కష్టం. దాన్ని కంట్రోల్ చేసుకొని దేవునికి స్తుతి చెల్లిస్తే, సరే వాళ్ళ దారిన వాళ్ళే పోతారు, దేవుడు చూసుకుంటాడు అనుకోవడం ఎంత కష్టం. కాబట్టి మన విశ్వాసం అనేది ఎప్పుడు ప్రదర్శిస్తామో, ఎప్పుడు బయటకు వస్తుందంటే, మనకు వ్యతిరేకమైన పరిస్థితుల్లో గుండా వెళ్తున్నప్పుడు మన నిజమైన భక్తి, నిజమైన ప్రయాస ఏంటో అర్థమవుతుంది. అన్నీ బాగా ఉంటే అందరూ బాగానే ఉంటారు, అది కాదు. దేవుడు కూడా అంతే. స్టెఫెన్ ఉన్నాడండి, స్టెఫెన్ను రాళ్ళతో కొడుతున్నారు. రాళ్ళతో కొడుతున్నప్పుడు స్టెఫెన్ ఏం చేశాడు? ప్రభువా, వీరిని క్షమించమని దేవుని సన్నిధిలో అక్కడ నిలబడి మోకాళ్ళ మీద ఉండి దేవుని చూస్తూ వారి పక్షాన ప్రార్థన చేశాడు. ఒకవేళ ముష్కరులారా అని అన్నా వారిని క్షమించమని కోరుకున్నాడు. ఎవరు రాళ్ళతో కొడుతుంటే ప్రభువా వారిని క్షమించమని అడుగుతారు? అడగలేరు కదా. నన్ను అన్నావు, నీకు కూడా ఏదో ఒక రోజు రాకపోతుందా? నీ గతి కూడా నేను చూడకపోతానా? బతుకున్నప్పుడు ఏదో ఒక రోజు నీ స్థితి నేను చూడకపోతానని మనుషులు అనుకుంటారు. ఒకవేళ బయట అనకపోయినా, పైకి అనకపోయినా, నాకంటూ ఒక రోజు వస్తుంది, ఆ రోజు చెప్తాను అని అనుకుంటారు. కానీ అట్లా కాదు కదా. మన విశ్వాసం అనేది శ్రమల్లో, బాధల్లో, మనకు వ్యతిరేకమైన పరిస్థితుల్లో మనం తట్టుకోవడానికి ప్రయాస అంటాం. ఆ తట్టుకొని దేన్ని తట్టుకోవడానికి, దేన్ని ప్రదర్శించడానికి, దేన్ని సంపాదించుకోవాలంటే, అలాంటి అనుకూలమైన పరిస్థితుల్లో మొదట మన నీతిని మనము సంపాదించుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను ఒక మాట చూపిస్తాను చూడండి. ఆదికాండం 6వ అధ్యాయం 6వ అధ్యాయం 5వ వచనం. నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపుల ఊహ అంత ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి
తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది హృదయముందు నొచ్చుకొనెను. 11వ వచనం. భూలోకము యెహోవా సన్నిధి చెడిపోయిండెను, భూలోకము బలాత్కారంతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములు చెరుపుకొని ఉండిరి అని చదువుతాం. అయితే అదే 7వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఈ తరములో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఆ ఓడలు ప్రవేశించుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు అంత చెడిపోయినప్పుడు పరిశుద్ధతను కాపాడుకోవడం ఎంత కష్టం. అసమయమందు మనం దేనికోసం ప్రయాసపడాలంటే మనం ఏం చెప్పుకున్నాం, నీతిని సంపాదించుకోవడానికి ప్రయాసపడాలనుకున్నాం. సర్వలోకం అంతా చెడిపోయింది, కానీ ఆ టైంలో నోహు ఏం కలిగి ఉన్నాడు, నీతిని కలిగి ఉన్నాడు. నరులు అందరూ చెడిపోయారు. మన ఇంటెన్షన్ ఎట్లా ఉంటుందంటే, ఇంకా వాళ్ళే చేస్తే మనమేముంది, అంత అలాంటిదే. ఉద్యోగం చేసే చోట మనకు నచ్చని వాళ్ళు ఉంటారు, తప్పదు అని రాజీ పడిపోతుంటారు. అందరూ అలాంటి వాళ్ళే. నేను కూడా తప్పదని చేశాను, కరెక్ట్ కాదు. నోహు కూడా అలానే ఉండిపోవాలి కదా. భూలోకంలో అందరు చెడిపోయి బలాత్కారంతో ఉంటే ఈయన మాత్రం తన నీతిని కాపాడుకున్నాడు. నీతిని కాపాడుడు కోసం ప్రయాసపడ్డాడు. ఆ తరములోనే నోహు నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. మరి ఎంత అవినీతి అక్కడ ఉందో, ఎంత బలాత్కారం అక్కడ ఉందో, ఎంత పాపం అక్కడ ఉందో, వీటన్నిటిలో తాను పరిశుద్ధపరచుకో నీతిమంతుడిగా బ్రతకడానికి ఆరాటపడ్డాడు, ప్రయాసపడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అసమయమందు ఏమి సంపాదించుకోవడానికి ప్రయాసపడాలి, సమయమందును అసమయమందును ప్రయాసపడము అని ఉంటుంది కదా. దేనికోసము ప్రయాసపడాలంటే మొదట మన నీతిని కాపాడుడు కోసం ప్రయాసపడాలి. ఇప్పుడు యవనస్తులు ఉన్నారు. ఒకవేళ యవనస్తుల పిల్లలు ఇప్పుడు ఆ ఏజ్లో, ఆ వయసులో వచ్చే కోరికలు, తలంపులు, ఆలోచనలు, స్నేహితుల యొక్క ప్రభావం, వాళ్ళు ఒకరు ఇంకొక రకంగా ప్రలోభ పెడతారు. ఇలాంటి సందర్భాల్లో పాపములు పడిపోకుండా తమను తాను జాగ్రత్త పరుచుకుంటే అది ప్రయాసపడినట్లు లెక్క. ఏం చేస్తాం, అలాంటి సహవాసంలో ఏర్పడి వాళ్ళతో పాటు వెళ్ళాల్సి వచ్చింది, చేయాల్సి వచ్చింది, కరెక్ట్ కాదు. ప్రయాస అంటేనే కష్టపడడం. దేనికోసం కష్టపడాలంటే మన నీతిని కాపాడుకోవడానికి కష్టపడాలి. ఎలాంటి వారి మధ్య నీతిని కాపాడుకోవాలి, దుష్టుల మధ్య నీతిని కాపాడుకోవాలి, చెడుతనం జరిగించే వాళ్ళ మధ్య నీతిని కాపాడుకోవాలి, బలాత్కారుల మధ్య నీతిని కాపాడుకోవాలి, పాపం చేసేవారి మధ్య మన నీతిని ఎంత కష్టం. నువ్వు ఒక్కడవే నీతిమంతుడువా, ఇది చేస్తే ఏమవుతుంది, చేసినంత మాత్రం ఏమైనా జరుగుతుంది, ఇట్లా రకరకాలైన మాటల్లో కొన్నిసార్లు వాళ్ళ మంచి కోసమని, వాళ్ళ మెప్పు కోసమని మనమే రాజీ పడకుండా ఏది ఏమైనా సరే నేను నా నీతిని వదిలిపెట్టను అనడం చాలా కష్టం కదా. అందుకే కదా దానియేలుకు బాధలు, అందుకే కదా దానియేలు వాళ్ళు చంపాలనుకున్నది. నువ్వు ఒక్కడివే భక్తిపరుడువా, నీ భక్తి ఏంటో తెలుస్తావు. ఒకవేళ నువ్వు దేవుడు నీకు దర్శనం ఇస్తే మాత్రం మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తావా అని ఒక నింద మోపాలనే ఉద్దేశంతో పన్నాగం పడ్డారు. ఎందుకు అంటే ఆయన భక్తి మీద ఒక మచ్చ వేయాలని. అందుకని అసమయమందును కూడా ఏం కాపాడుకోవాలి, భక్తిని కాపాడుకున్నాడు. దానియేలు కాపాడుకున్నాడా లేదా? ఒక శాసనం వచ్చింది, ఎవరి దగ్గర 30 రోజులు ఎవరి దగ్గర నువ్వు ప్రార్థన చేయకూడదు. కానీ సర్లే మనుషులం కదా, 30 రోజులు ప్రార్థన చేయకపోతే ఏమవుతుంది, కాముగా మన ఇంట్లో మనం ఉంటే సరిపోతుంది కదా. దానియేలు అట్లని కాదు. ప్రార్థన అంటే దేవునితో ఒక సంబంధం, ప్రార్థన అంటే దేవునితో ఒక సహవాసం. ఆయన మాటలు వింటూ బలపరచబడే ఒక అవకాశం. కాబట్టి ఆ అవకాశం పోగొట్టుకోలేదు. ఏది ఏమైనా నా దేవునితో ఉన్న సంబంధాన్ని పోగొట్టుకోనని అసమయమందును, అంటే తనకు అనుకూలంగా లేకపోయినా, వ్యతిరేకమైన ఆజ్ఞ వచ్చిన తన భక్తిని కాపాడుకోవడానికి ప్రయాసపడ్డాడు. నోహేమో తన నీతిని కాపాడుకున్నాడు. కాబట్టి ఆ తరములో రక్షించబడ్డాడు, కుటుంబాన్ని రక్షించుకున్నాడు. దానియేలు తన భక్తిని, ప్రార్థన జీవితాన్ని కాపాడుకున్నాడు. అన్నీ అనుకూలంగా ఉన్నాయా? లేదు. మనం అంటాం కొందరు మందిరానికి రావట్లేదు ఏంటమ్మా అంటే, ఏం చేస్తామండి, ఇంట్లో పరిస్థితులు బాగాలేవు అంటే. ఇంట్లో పరిస్థితులు బాగాలేకపోతే నువ్వు కూడా చెడిపోతావా? నువ్వు కూడా అలానే ఉండిపోతావా?
నువ్వు కూడా అలానే నశించిపోతావా? నువ్వు అన్ని బాగలేనప్పుడే కదా నువ్వు స్థిరంగా ఉండాలి. ఆ విషయాన్ని ఈరోజు క్రైస్తవులు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఏమీ నీకు అన్ని వ్యతిరేకంగా ఉన్నప్పుడే నీ భక్తిని కాపాడుకోవాలి, నీ యొక్క విశ్వాసాన్ని కాపాడుకోవాలి, నీ నీతిని కాపాడుకోవాలి. అన్ని అనుకూలంగా ఉంటేనే కాదు. ఏది అడిగినా సరే, ఇంట్లో నాకు అవకాశం లేదు, నేను ఉద్యోగం చేస్తే నాకు కుదరట్లేదు, లేకుంటే ఇక్కడ కుదరవు, అవకాశాలు ఇవ్వరు. కానీ అలాంటి టైంలోనే మనం ప్రయాసపడాలి, కష్టపడాలి. ప్రార్థనకు ఒక చోటు వెతుక్కున్నాడు యేసేపు, అట్లా వెతుక్కోవాలి. కన్నీళ్ళు కార్చడానికి, అండల ముందు ఏడుస్తే బయటపడతానని ఏడ్చడానికి ఒక చోటు ఎత్తుకొని వెళ్ళి ఏడ్చి వచ్చి మళ్ళీ ఉన్నట్టుగానే మనం కూడా అంటే మనకు అనానుకూల సమయంలో, అనుకూల సమయం కాని స్థితిలో ఏం చేయాలంటే ఒక చోటు ఎత్తుకోవాలి, ఒక పరిస్థితి ఎత్తుక్కోవాలి. నోహు ఏ విధంగా నీతిని కాపాడుకున్నాడో, లోకమంతా చెడిపోయిన ఆయన మాత్రం నీతిగా ఉన్నాడు, ప్రయాసపడ్డాడు, కష్టపడ్డాడు. ఓడ కట్టించేటప్పుడు కూడా అందరు రకరకాలు అన్నారు. ఒక రోజులో అయిపోలేదు, దాదాపుగా 150 సంవత్సరాలు ప్రయాసపడాల్సి వచ్చింది. ఇన్ని సంవత్సరాలు కష్టపడుతుంటే అనేకులు నవ్వుకున్నారు, హేళన చేశారు. కానీ తన నీతిని మాత్రం వదులుకోలేదు. అసమయమందును కూడా దేవుని కోసం నోహు ప్రయాసపడ్డాడు, కష్టపడ్డాడు. మరి మనము, దానియేలు తన భక్తిని అసమయం ముందు కూడా కాపాడుకున్నాడు, ప్రయాసపడ్డాడు. మరి మనము తర్వాత మన విశ్వాసమును కూడా కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో విశ్వాసం కొన్నిసార్లు కోల్పోతుంటాం, మనకు అనుకూలమైన పరిస్థితులు లేకపోతే. చూడండి, మీకు ఒక వ్యక్తిని చూపిస్తాను, దేవుడు మన విశ్వాసాన్ని బట్టి ఎలాంటి క్రియలు జరిగిస్తారో. సమూయేలు మొదటి గ్రంథం 14వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 14వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 14వ అధ్యాయం మొదటి వచనం. ఆ దినమున సౌలు కుమారుడు యోనాతాను తన తండ్రితో ఏమీ చెప్పక తన ఆయుధములను మోయు పడుచు అని పిలిచి అవతల ఉన్న ఫిలిష్తీయుల దండు వారిని అతను చేయపోదము రమ్మని చెప్పాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక స్టోరీ ఉంటుంది. ఇదంతా కూడా నేను సింపుల్గా చెప్తాను. వాస్తవానికి ఈ 13వ అధ్యాయంలో తనతో పాటు వచ్చినటువంటి సైనికులందరూ, ప్రజలందరూ కూడా సౌలును వదిలిపెట్టి వెళ్ళిపోయినట్లుగా మనం ఈ యొక్క 13వ అధ్యాయం 6వ వచనం చదువుతాం. చూడండి, ఇశ్రాయేలీయులు దిగులు పడుచు వచ్చి తాము ఇరుకులో ఉన్నట్లు తెలుసుకొని గుహలోను, పొదల్లోను, మెట్టల్లోను, ఉన్నత స్థలంలోను, కూపంలో దాగిరి. కొందరు హెబ్రీయులు యోర్దాను నది దాటి గాది దేశంను, గిలాదు దేశంకి వెళ్ళిపోయారు. కానీ సౌలు ఇంకను గిల్గాలులో నుండెను. జనులందరూ భయపడుచు అతని వెంబడిస్తున్నారు. పరిస్థితులు ఏమన్నా అనుకూలంగా ఉన్నాయా? సౌలును రాజును ప్రకటించగానే కొందరు వచ్చారు, రాజుకు తోడుగా ఉండాలని, రాజుకు సహాయం చేయాలని. కానీ ఎప్పుడైతే శత్రులు ఎక్కువ మంది అయిపోయారో వాళ్ళందరూ కూడా, అమ్మో ఇంతమంది శత్రులు ఉంటే మనం కొద్ది మందిమే కదా అందుకు ఒక్కొక్కరు జారుకున్నారు. వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే మేము ఇరుకులో ఉండాం, అనవసరంగా వచ్చాం అనుకొని సౌలుకు చెప్పకుండా ఒక్కొక్కరు జారిపోతుంటే సౌలు కూడా భయపడ్డాడు. దేవుని ఆత్మ పొంది పౌరుషం కలిగి యుద్ధం చేయాల్సిన సౌలు కూడా భయపడి చెయ్యరాని పని చేశాడు. సమూయేలు వచ్చి అనరాని మాట అన్నాడు, నువ్వు కనిపెట్టాల్సింది, ఓర్చుకోలేకపోయావు కాబట్టి నీ రాజ్యం నిలవదు అని అన్నప్పుడు, ఇప్పుడు యుద్ధానికి చేయాల్సిన ఆ సమయంలో ఇప్పుడు యోనాతాను ఏం చేశాడు అంటే, ఫిలిష్తీయుల దండు దగ్గరికి పోదామని తన పనివాడిని పిలిచాడు. ఏంటంట, ఫిలిష్తీయులు ఎంతమంది ఉన్నారు ఇక్కడ మీరు కానీ చూడండి, 13:5 వచనం చూడండి. ఎంతమంది ఉన్నారు? ఫిలిష్తీయులు ఇశ్రాయేలుతో యుద్ధము చేయుటకై 30,000 రథములను, 6,000 గుర్రపు రౌతులను, సముద్రపు దరి నుండి ఇసుక రేణువులంత విస్తారమైన జన సమూహమును సమకూర్చుకుని వచ్చిరి. ఇంత విస్తారమైన జనాన్ని చూసినప్పుడు భయం కలిగిద్ది, అందరికి కూడా భయం కలిగింది. కొందరు తప్పుకున్నారు, కొందరు వెళ్ళిపోయారు. అలాంటి టైంలో యోనాతాను అంటాడు, తన పనివానితో, ఆయుధములు మోసే పనివానితో అంటాడు, మనం ఫిలిష్తీయుల దండుకు పోదాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళకి ఏదైనా అనుకూలంగా ఉందా? వాళ్ళ నాన్న చేయరాని పని చేశాడు భయపడి. వారితో పాటు వచ్చిన ఒక్కొక్కరు జారుకొని వెళ్ళిపోయారు. కొంతమంది మాత్రమే వాళ్ళతో కూడా ఉన్నారు. మరి యుద్ధం ఎలా జరిగించాలి? యుద్ధం చేయాలంటే మనం ప్రోత్సహించే వాళ్ళు ఉండారు, మనతో కూడా కొంతమంది సైనికులు ఉండాలి.
ఆ ధైర్యం ఉండాలి కదా. అదిగో మనతో కూడా పోరాడే యోధులు మనకున్నారు, ధైర్యం ఉంటే మనం కూడా కసిగా పోరాడతాం. కానీ ఎవరూ లేరు, అందరూ దిగులు పడుతూ వెళ్ళిపోయిన వాళ్ళే. కానీ అసమయమందు యోనాతాను విశ్వాసాన్ని ప్రదర్శించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసం అంటేనే అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు నమ్మడం కాదు. అందుకనే అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువు అంటాడు విశ్వాసం. ఏదైతే లేదో అది నా దేవుడు నా పక్షం జరిగిస్తాడు నమ్మి ముందుకెళ్ళడాన్ని విశ్వాసం అంటారు. ఇప్పుడు ఇద్దరే ఉన్నారు, ఇద్దరం వెళ్దాం అంటున్నారు. ఇప్పుడు ఈ పనివాడు కూడా ఒక మాట కూడా అనలేదు, అయ్యా మనం ఇద్దరమే కదా, ఎట్లా వెళ్తాం, మనం ఏం చేస్తాం అన్నా అని చెప్పినట్టుగా లోపల సరే పద వెళ్దాం. ఏంటి వాళ్ళ నమ్మకం అంటే ఆ పేజ్ తిప్పి చూడండి, ఆ పేజ్ తిప్పి చూడండి, 6వ వచనం. ఈ సున్నతి లేని వారి దండు కాపరుల మీదకు పోదాము రమ్ము, యెహోవా మన కార్యమును సాగించునేమో అని అంటారు చూడండి. అనేకుల చేతనైనను కొద్ది మంది చేతనైనా రక్షించుటకు యెహోవాకు అడ్డమా అని తన ఆయుధములు మోయిన వానితో చెప్పగా అంటాడు, నీ మనసులో ఉన్నదంతయు చేయుము, పోదము రమ్ము అని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఈయన అంటాడు ఇంతమంది ఉన్నారు అని అనుకోకుండా అని అంటాడు, అనేకుల మంది చేతనను కొద్ది మంది చేతనను రక్షించడానికి దేవునికి అడ్డమా? దేవుడు రక్షించాలంటే సైన్యం ఉండాలా? అవసరం లేదు. ఆ విశ్వాసం ఎప్పుడు ప్రదర్శించాలంటే అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు కాదు, మనకి ఏది అనుకూలంగా లేకపోయినా నా దేవుడు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే అబ్రహాం కూడా అక్కడ రాయబడి ఉంటుంది ఏంటంటే, రమారామి 100 ఏండ్ల వయసు గలవాడే, షారా గర్భం కూడా మృతతుల్యమైనట్టు ఆలోచించిన కానీ అవిశ్వాసం బట్టి దేవుని వాగ్దానము గురించి సందేహింపక, వాగ్దానం చేసిన వాడు దాన్ని నెరవేర్చుడు సమర్థుడు నమ్మి విశ్వాసం ద్వారా బలం పొందాడని రాయబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలాంటి టైంలో విశ్వాసం మనం బలం చేకూర్చాలి? మనకు పరిస్థితులు మనకు అనుకూలం లేకపోయినా నా దేవుడు నాకు చేస్తాడని నమ్మకమే విశ్వాసం. డాక్టర్లు చెప్తారు పర్లేదమ్మా ఏం కాదు బాగవుతుందంటే నమ్మితే కాదు, వచ్చి దేవుని కృపను బట్టి అలా జరిగింది, దేవుడు విడిపించాడు, కార్యం చేశాడు. డాక్టర్లు కష్టం అన్నప్పుడు నమ్మడం ఎంత కష్టం. ఇంకా అంటే ఏంటి, మన నమ్మకం డాక్టర్ల మీద, దేవుడి మీద కాదు. డాక్టర్లు చేదులేసారు, కష్టం అంటున్నారు, ప్రభువా నీ చిత్తం అని దేవుని అప్పుడు ఏం అడగరు ఇంకా అని వదిలేస్తారు. చనిపోయిందని చెప్పారు, కూతురు చనిపోయిందని చెప్పారు యాయీరు విషయంలో వచ్చి, ఇంకా బోధకుని మీరు ఇబ్బంది పెట్టద్దు, కూతురు చనిపోయింది అంటే ఇప్పుడు యేసుప్రభు అంటాడు నువ్వు నమ్మకం మాత్రం ఉంచు అంటాడు. ఇప్పుడు ఇది ఎవరిని నమ్మాలి? చనిపోయిందని వాస్తవాన్ని నమ్మాలా, లేదు నేనున్నాను నువ్వు నా మీద విశ్వాసం ఉంచనే మాట నమ్మాలా? ఎంత కష్టం. ప్రయాస అంతా కూడా మనం ఎప్పుడు మన ప్రయాస అంతా కూడా మనకు అనుకూలంగా ఉన్నప్పుడు కాదు, అనుకూలంగా లేనప్పుడు మనం నమ్మడం చాలా కష్టం. ఆ టైంలో నమ్మకాన్ని మనం కాపాడుకోవాలి, విశ్వాసాన్ని కాపాడుకోవాలి. యాయీరు నమ్మకం ఉంచుతున్నాను ప్రభువా, నమ్మకం తప్పిపోకుండా నన్ను కాపాడని చెప్పి నమ్మకంతో యేసు ప్రభు ఇంటికి తీసుకొస్తే ఆయన చిన్నదాన లెమ్మని ఆయన ముట్టగానే పోయిన ప్రాణం తిరిగి వచ్చింది. దీనికి స్తోత్రం, హల్లెలూయా. నమ్మకం అంటే అదే, ఏదైనా మన జీవితంలో పోగొట్టుకుంటే అది తిరిగి ఇస్తాడు. అది ఏదైనా సరే కోల్పోయిన సమస్తాన్ని తిరిగిస్తాడు. నమ్మకం మన జీవితంలో ఉంటే దానికి రెట్టింపు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అందరు చేయి వదిలేశారు, చనిపోయిందయ్యా బోధకుని శ్రమ పెట్టొద్దంటే ఆయన మాత్రం దేవుని నమ్మాడు, కార్యం జరిగించాడు. ఏదైనా విశ్వాసం అంటే అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు నమ్మడం కాదు విశ్వాసం. మనకు అనుకూలం కాని పరిస్థితుల్లో నా దేవుడు జరిగిస్తాడు నమ్మి పూర్ణ విశ్వాసంతో ఎదురు చూడడమే. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ కూడా యోనాతాను కూడా అన్ని లక్షల మంది ఉంటే ఒక వ్యక్తిని తీసుకొని నమ్మకంతో యుద్ధానికి వెళ్తాడు. అంటాడు ప్రార్థన చేసుకొని మనం వారిని కనపరుచుకుందాం అని అక్కడ దేవుని చిత్తాన్ని కనపరిచి వాళ్ళ యొక్క నమ్మకాన్ని బట్టి దేవుడు ఏం చేశాడంటే అక్కడ యుద్ధం చేసి తారుమారు చేసినట్టుగా మనం చూస్తాం. చూడండి 20 వచనం చూడండి, అదే వచ్చిన తానును తన యొద్దన్న జనులందరూ కూడుకొని యుద్ధమునకు జొరపడిరి. వారు రాగా ఫిలిష్తీయులు కలవరపడి ఒకరినొకరు హతము చేసుకుని చూడరి.
తర్వాత 22వ వచనం చూడండి. ఇదిగాక ఎఫ్రాయిం మన్యంలో ఉన్న దాగిన ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులు పారిపోయిన విని యుద్ధమునకు వారిని తరుముటకు కూడిరి. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలుని ఇలాగున రక్షించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలా రక్షించాడు? ఒకరి విశ్వాసం. ఎవరిది అది? యోనాతాను యొక్క విశ్వాసం. ఎలాంటి పరిస్థితుల్లో దేవుని పట్ల నమ్మకం ఉంచాడు? పరిస్థితి అన్నీ కూడా అనానుకూలంగా ఉన్నప్పుడు, ఏది కూడా అనుకూలించినప్పుడు, వ్యతిరేకంగా ఉన్నప్పుడు దేవుని నమ్మాడు. అంటాడు, కొద్ది మంది చేతను అనేకుల చేతను ఆయన రక్షించడానికి అసాధ్యమా? ఏదైనా చేస్తాడు అని నమ్మకంతో వెళ్ళాడు. కాబట్టి ఎప్పుడు మనం ప్రయాసపడాలంటే అసమయం ముందు మనం ప్రయాసపడాలి. దేనికోసం మనం ప్రయాసపడాలి? దేన్ని సంపాదించుకోవడానికి మనం ప్రయాసపడాలంటే, ఒకటి నీతిని సంపాదించుకోవడానికి ప్రయాసపడాలి. అది నోహు కూడా ప్రపంచమంతా, దేశమంతా, లోకమంతా చెడుతనంలో ఉన్నప్పుడు నీతిని కాపాడుకున్నాడు. తర్వాత భక్తిని సంపాదించుకోవడానికి ప్రయాసపడాలి. దానియేలు కూడా తనకు అనుకూలమైన పరిస్థితులు కానప్పుడు కూడా దేవుని సన్నిధిలో తన భక్తిని విడిచిపెట్టకుండా ప్రయాసపడ్డాడు. చూడండి, విశ్వాసాన్ని కూడా సంపాదించుకున్నాడు యోనాతాను. అంతర్మాత్రం కాకుండా ఏమంటాడు? ప్రేమ, ఓర్పును సంపాదించుకున్నాడు. ప్రేమ గురించి మనం చూస్తే ఒక మాట, దావీదు తన కుమారుడైన తరమబడుతున్నప్పుడు తన కుమారుని చేత తరమబడుతున్నప్పుడు షిమి అనే వ్యక్తి వచ్చి రాళ్ళు రువ్వుతూ దుమ్మెత్తిపోస్తూ దుర్మార్గుడా అట్లా ఇష్టానుసారంగా తిడుతున్నాడు. పక్కనున్న వాళ్ళకు రోషం వచ్చింది. ఒక్క మాట చెప్పు, ఇక్కడ పాతి పెడతా ఉన్నారు. కానీ దావీదు మాత్రం అలాంటి అనానుకూల సమయంలో ఏమన్నాడు? ఓర్పు కలిగి తన ప్రేమని దేవుడే చూసుకుంటాడని వదిలిపెట్టేశాడు. మీరు కానీ సమూయేలు రెండో గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనం చూడండి. అంత కొద్ది అక్కడక్కడ చదువుతానమ్మా, టైం లేదు. వెంట నడుచుచు దావీదును శపించుచు జనులందరూ బలఢ్యులందరూ దావీదు ఇరు పార్శ్వంలో ఉండగా రాజు అయిన దావీదు మీదను అతని సేవకుల మీద రాళ్ళు రువ్వుచూ వచ్చును. ఈ షిమి నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో నీ వేల వలని నీ వెళ్ళగొట్టిన పౌలు ఇంటి హత్యను యెహోవా నీ మీదకి రప్పించి, యెహోవా నీ కుమారుడు అబ్షాలోము చేతికి రాజ్యం అప్పగించి ఉన్నాడో, నీవు నరహంతుడు గనుకనే నీ మోసంలో నీవు చిక్కుబడి ఉన్నావని రాజును శపించాడు. ఇప్పుడు మనమైతే ఏం చేస్తాం? ఒక కనుసైగా చేస్తే చాలు, మనతో పాటు ఉన్న వాళ్ళు పడతారు. తల్లిదండ్రులు కూడా చాలామంది తల్లిదండ్రులు బయటపడ్డారు. పిల్లలకు కాస్త కీ ఇవ్వగానే ఏం చేస్తారు? వాళ్ళు బయటకు వచ్చి గొడవ పట్టుకుంటారు. కరెక్ట్ కాదు. అప్పుడు వీళ్ళు వచ్చి తనతో పాటు ఉన్నవాళ్ళు అంటారు, చూడండి, అభిషేకం అంటాడు, ఈ చచ్చిన కుక్క నా ఏలినవాడు రాజు నిన్ను శపింపనేలా, నీ చిత్తమైతే వాడిని చేరకపోయి చలం ఛేదించి తీసుకొస్తానంటే రాజు ఏమంటాడు? మీకును నాకు ఏం పొందు, వాడిని శపింపనియ్యండి. దావీదుని శపించమని యెహోవానికి సెలవీయగా నువ్వు ఎలాగూ ఎందుకు చేయుచున్న ఆక్షేపణ చేయగల వాళ్ళు ఎవడు అని 12వ వచనం చూడండి. యెహోవా నా శ్రమను లక్ష్యపెట్టునేమో, వాడు పలికిన శాపములకు బదులు యెహోవానికి మేలు చేయనేమో అని చెప్పి, నాకు మేలు చేయనేమో అని చెప్పి వాడిని వదిలిపెడితే తర్వాత ఏం చేశాడు? ఒకనొక రోజు మళ్ళీ వచ్చి కాళ్ళ బేరానికి వచ్చినట్టుగా మనం చూస్తాడు. సహనము, ప్రేమ, అది అక్కడ ప్రేమ కావచ్చు, అతని పట్ల జాలి కావచ్చు, వదిలిపెట్టాలి. కొన్నిసార్లు అసమయం ముందును మనము ప్రేమ కలిగి ఓర్పును ప్రదర్శించాలి. అందుకని ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడు అంటాడు. ఓర్పును ప్రదర్శించాలి. అసమయం ముందును మనం, ఇప్పుడు దావీదు ఓర్చుకున్నాడా లేదా? మనమైతే ఓర్చుకుంటామా? ఎప్పుడు ఓర్చుకోవాలి? మనకు వ్యతిరేకంగా ఉన్న పరిస్థితుల్లో మనం ఓర్చుకోవాలి. వ్యతిరేకంగా ఎవరైనా మారినప్పుడు మనం ఓర్చుకోవాలి. అది దేవుడికి హితమవుతుంది. దేవుడు దాన్ని చూస్తాడు. అంతేకాని ఓర్చుకోలేకుండా నేను మనుషులమే కానీ దేవుడు ప్రేమ మనలో ఉంటే, దేనికి ఓర్పు మనం కలిగి ఉంటే దానికి అతీతంగా మనం ఉంటాం, తట్టుకోగలుగుతాం.
ఉండగలుగుతాం. కానీ ఇప్పుడు షిమి దుమ్మెత్తి పోసిన దావీదు ఏం చేశాడంటే ఓర్చుకున్నాడు. ఎప్పుడు ఓర్చుకున్నాడు? తనకు అనుకూలం, ఇప్పుడు తన రాజ్యం తన చేతుల్లో లేదు, తను తరమబడుతున్నాడు. కోపం, ఆవేశం, బట్టలు చించుకొని కాళ్ళకు చెప్పులు లేని స్థితిలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి అంటే ఎంత కోపం వస్తుంది. ముందే నేను బాధలో ఉంటే నన్ను అంటావా అని ఎంత కోపం వస్తుంది. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా సరే దావీదు ఏం చేశాడు? ఓర్చుకున్నాడు. అసమయమందును ప్రయాసపడము. దేనికి ప్రయాసపడాలంటే ఓర్పును సంపాదించుకోవడానికి మనము ప్రయాసపడాలి. కాబట్టి ప్రేమను కలిగి ఉండాలి. ఇప్పుడు ఇది ఒక్క మాట చూసుకుని ప్రార్థన చేసుకుందాం. 18వ అధ్యాయం అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం చూడండి, లేకుంటే 16వ అధ్యాయం. 16వ అధ్యాయంలో 23, 16, 20 వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రంగా కనిపెట్టవాలని చెరసాల నాయకు ఆజ్ఞాపించి అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపల చెరసాలకు త్రోసి వారికి కాళ్ళకు బోండ బిగించిన. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచున్నప్పుడు ఇక్కడ ఒక అద్భుత కార్యం జరుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు అసమయమందు కూడా దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. మనకు ప్రార్థన రాదు, స్తుతి రాదు. ఒకవేళ మన ప్రార్థన వచ్చి ఏం దేవుడవయ్యా నాకు ఇలా చేసి, ఏం దేవుడవయ్యా ఇన్ని కష్టాలు, ఏంటి ప్రభా నాకేనా, నా కుటుంబానికేనా, నన్నేనా, ఇంకెవరు దొరకలేదా ప్రభా అని బాధపడతాం. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? దేవుని స్తుతిస్తూ కీర్తిస్తున్నారు అసమయమందును. సో అలాంటి టైంలో అది చెరసాల బద్దలైంది. తర్వాత ఈ చెరసాల నాయకుడు వచ్చి ఏదో జరిగిందనుకుని తను చంపుకోవడానికి పోయినప్పుడు ఈ పౌలు ప్రేమ కలిగి అతని పట్ల ఏమంటాడంటే చంపుకోవద్దని చెప్పి అతని హక్కును చేర్చుకున్నట్టుగా మనం చూస్తాం. ఇప్పుడు చూడండి, పౌలు అంతకుముందు చెరసాల నాయకుడు అతని దెబ్బలు కొట్టానుందా 23వ వచనంలో. వారు చాలా దెబ్బలు కొట్టి చెరసాలలు వేసి భద్రం కనిపెట్టాలి చెరసాల నాయకునికి ఆజ్ఞాపించి ఏం చేశారు? బోండ వేసి బియ్యించారు. ఇప్పుడు చెరసాల నాయకుడిని వాళ్ళు ఏం చేశారు? ప్రేమతో క్షమించారు. అతనికి ఆ ప్రేమ చూసి అతను కరిగిపోయి నేను కూడా రక్షణ పొందాలంటే ఏం చేయాలి ప్రభా అని వాళ్ళని అడిగినట్టుగా మనం చూస్తాం. గమనించండి ప్రియులారా, మనము సమయమందును అసమయమందును ప్రయాసపడాలి. అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడే ప్రయాసపడడం పెద్ద కష్టమేమి కాదు. ఏది అనుకూలంగా లేకపోతేనే ప్రయాసపడడం దేవునికి హితమవుతుంది. మరి మనం యొక్క భక్తి, మనకి విశ్వాసం, మనకి నీతి అన్నీ బాగుంటేనే కనపరుస్తున్నామా, లేకపోతే అన్నీ సక్రంగా ఉంటేనే కలిగి ఉంటున్నామా, ఏమీ లేకపోయినా కలిగి ఉంటున్నామా? చూడండి, నోవహు లోకమంతా చెడిపోయినప్పుడు నీతిని కలిగి ఉన్నాడు. మన చుట్టూ ఇరుగు పొరుగు పాలన లేక అంతా చెడిపోయినా మన భక్తిని మాత్రం, మన నీతిని మాత్రం కాపాడుకోవాలి. రెండవది, దానియేలు కష్టమైన పరిస్థితులను తన భక్తిని కాపాడుకున్నాడు, ప్రార్థన చేయటం మానలేదు. తర్వాత యోనాతాను అందరు జనులు చెల్లాచెదురుపై భయంలో తన విశ్వాసాన్ని ప్రదర్శించాడు. దేవుడు ఆ విశ్వాసాన్ని బట్టి తన ప్రజలను రక్షించాడు. తర్వాత ఓర్చుకున్నాడు. ఎవరు? దావీదు ఓర్చుకున్నాడు. తర్వాత పౌలు తన ప్రేమను చూపించి, ఇవన్నీ పరిస్థితుల్లో వాళ్ళు అన్ని అనుకూలంగా ఉంటేనే ఇవన్నీ చేశారా? కాదు. ఏది కూడా వాళ్ళకు అనుకూలంగా లేకపోయినా నీతిని కాపాడుకున్నారు, ప్రేమను కాపాడుకున్నారు, విశ్వాసాన్ని కాపాడుకున్నారు. దాన్ని సంపాదించుకోవడానికి వాళ్ళు ప్రయాసపడ్డారు. కాబట్టి మనకు అసమయమందును ఏమి సంపాదించుకోవాలి? నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును మనం సంపాదించుకోవాలి. అందుకనే అలా సంపాదించుకోవడానికి పౌలు అంటాడు, ప్రయాసపడి నేను బలహీనులను రక్షించాలి. సో ఇప్పుడు చాలామంది రాకపోయిన వారి గురించి మనం వచ్చిన వాళ్ళని గొప్ప వాళ్ళమని కాకుండా వాళ్ళ పక్షాన ప్రార్థన చేయాలి. అది ఆ ప్రయాసను మనం వ్యక్తపరచాలి దేవుని సన్నిధిలో, మనస్ఫూర్తిగా ప్రార్థన చేయాలి. కాబట్టి ఆ సమయమందును కూడా మనం ప్రయాసపడాలి. నీతిని కాపాడుకోవడానికి, నీతిని సంపాదించుకోవడానికి, విశ్వాసాన్ని కాపాడుకోవడానికి, విశ్వాసాన్ని సంపాదించుకోవడానికి, భక్తిని కాపాడుకోవడానికి, భక్తిని సంపాదించుకోవడానికి, ఓర్పును కాపాడుకోవడానికి, ఓర్పును మనం సంపాదించుకోవడానికి ప్రయాసపడాలి. తలలు వంచిన మనం అన్నీ అనుకూలంగా ఉంటేనే భక్తి కాదు, అన్నీ అనుకూలంగా ఉంటేనే విశ్వాసం కాదు, అన్నీ అనుకూలంగా ఉంటే నీతిగా బ్రతకడం కాదు.
అవమానకరమైన పరిస్థితుల్లో దేవుని సన్నిధిలో నిలబడడం కష్టమైన సరే నీతిని కాపాడుకోవడం గొప్పది. అందుకే మనం పిలువబడ్డాం. కాబట్టి ఈరోజు ఏది నీకు అనుకూలంగా లేకపోయినా బాధపడొద్దు. అందుకు మనం పిలువబడ్డామనే ధైర్యంతో మనస్ఫూర్తిగా నీ నీతిని, నీ భక్తిని, నీ విశ్వాసాన్ని, నీ ప్రేమను, నీ ఓర్పును కాపాడుకోవడానికి ప్రయాసపడు. అలాంటి శక్తి నాకు దయచేయి ప్రభా. నా చుట్టూ నాకు వ్యతిరేకంగా ఉన్న మనుషులు నాకు వెదురు తిరిగిన, చెరసాల ఎదురైన, కష్టమైన, నష్టమైన, బాధైన, శ్రమైన, దుఃఖమైన ఏ స్థితిలో అయినా సరే నా ప్రయాస వ్యర్థం కాకుండానట్లుగా, నీ కోసం ప్రయాసపడినట్లుగా నీ కృపను నాకు దయచేయండి ప్రభా అని ప్రార్థన చేసుకుందాం.